ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయ సీమయందులై బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమ, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలయనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకునేను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియా స్నేహితులారా, ఈ దినమున మన తల్లి అయిన తిరుసభ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవమును కొనియాడుతూ ఉన్నది. ఈ పండుగనే ముగ్గురు రాజుల పండుగ అని, జ్ఞానుల పండుగ అని మనం వివిధమైన పేర్లతో మనం పిలుచుకుంటూ ఉన్నాము. అయితే క్రీస్తు సాక్షాత్కార పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. సాక్షాత్కారము అంటే ఎరుకపరచడము, తెలియజేయటము, బహిర్గతమనర్చడము, మనము తమను తాము తెలియజేసుకోవటము అనేటటువంటి నానార్థాలు మనకు వస్తూ ఉంటవి. సాక్షాత్కారము అంటే తనను తాను సాక్షాత్కరించుకోవటము, తాను తాను ఎరుగపరచడము. అది ఏ విధంగా యేసు ప్రభు తనను తాను ఈ లోకానికి ఎరుగపరుచుకున్నాడు అంటే, ఈ దినమున మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాము. జ్ఞానులు వారు యేసు ప్రభుని వెతుకుతూ ఆకాశంలో వెలిసినటువంటి నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని వెంబడించి వారు యేసు ప్రభుని వారు తెలుసుకున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి తాను రక్షకుడిగా, తాను ఈ లోకానికి ఒక రారాజుగా, ఈ లోకాధిపతిగా, ఈ లోక రక్షకుడుగా యేసు ప్రభు తనను తాను నక్షత్ర రూపంలో జ్ఞానులకు తెలియజేశారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, నక్షత్రము ఈనాటి సువిశేషములో మనము నక్షత్రము అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం.
ఈ నక్షత్రము ఏమిటి? ఈ నక్షత్రం గురించి పాత నిబంధన ఏం చెబుతుంది అంటే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో నక్షత్రము యాకోబులో ఉదయించును. అదే 19వ వచనంలో మనం చూసిన ఎడల రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును అని బాలాము ప్రవక్త ప్రవచించినట్లుగా మనకు సంఖ్యాకాండము తెలియజేస్తూ ఉన్నది. కనుక నక్షత్రము పుట్టునని, లోకరక్షకుడు జన్మించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు పాలకుడు ఏలినవారు మళ్ళీ రారాజు అతను పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రము పుడుతుందని పాత నిబంధన బోధిస్తూ ఉంది. మన వేదాల్లో చూసిన ఎడల వేదాల్లో కూడా మనం లోకరక్షకుడు, ఈ లోకాన్ని రక్షించేటటువంటి రారాజు రక్షకుడు ఉదయించినప్పుడు ఆకాశంలో నక్షత్రము పుట్టునని మనకు వేదాలు కూడా తెలియజేస్తూ ఉన్నవి. అంటే ప్రియా స్నేహితులారా, వేదాలు ఎవరు రాశారు అంటే ఇశ్రాయేలు ప్రజలే. వారే దారి తప్పి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలే. భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి దారి తప్పి వచ్చినటువంటి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలే. వారే ఆర్యులుగా, అంటే బాబిలోనియా ప్రవాసం నుండి వారు తిరిగి కనాను దేశానికి పోకుండా, వాగ్దాన భూమికి వెళ్లకుండా, ఇజ్రాయేలు దేశానికి వెళ్లకుండా వారు వివిధ దేశాలకు వారు వెళ్ళిపోయారు కనుక, వివిధ దేశాలకు వారు వ్యాప్తి చెందారు కనుక, ఆ విధంగా భారతదేశానికి బాబిలోనియా ప్రవాసం నుండి కొంతమంది భారతదేశానికి వచ్చినటువంటి వారు ఈ వేదాలను మోసుకొని వచ్చారని, ఇంకా కొంతమంది ఈ వేదాలు అనేవి క్రీస్తు శకంలోనే రాయబడినాయని, మళ్ళీ క్రీస్తు శకంలోనే ఈ యొక్క వేదాలు రాయబడి వివిధ వ్యక్తుల చేత రాయించబడినాయని మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా వ్యాఖ్యానాలు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశమున నక్షత్రము పుట్టునని మనకు వేదాలు తెలియజేస్తున్నవి, పాత నిబంధన బోధిస్తూ ఉన్నది. కనుక ప్రియ స్నేహితులారా, ఆకాశమున వెలసినటువంటి నక్షత్రాన్ని చూసి ఆనాటి జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. జ్ఞానులకు మతాలతో సంబంధం లేదు. ఇప్పుడు వ్యాపారస్తుడు, ఇప్పుడు సెల్ ఫోన్ తయారు చేసిన వాడు నా మతం వాడే కొనాలి, నా మతం వాడే మరి కొనుక్కోవాలి, నా మతం వానికే నేను సెల్ ఫోన్ అమ్ముతానని అనుకుంటాడా? అనుకోడు. అతనికి ఎంతసేపు తన వ్యాపారం జరగాలని ఏ విధంగా అనుకుంటాడో, తనకు ఆదాయం రావాలని ఏ విధంగా అనుకుంటాడో, జ్ఞానులు కూడా తమ జ్ఞానాన్ని కేవలం నా కులం వాళ్ళకే తెలియజేస్తాను, నా కులం వాళ్ళకే పాఠాలు చెప్తాను అని ఒక ఉపాధ్యాయుడు అనుకుంటాడా? అనుకోడు కదా. తనకున్నటువంటి జ్ఞానాన్ని అందరితో పంచుకోవాలి, జ్ఞానము ఎక్కడ ఉంటే అక్కడ దానిని పొందాలి, ప్రయోగాత్మకంగా చవి చూడాలని జ్ఞానులు భావిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, జ్ఞానవంతులు వారికి అనేకమైనటువంటి విషయాల మీద వారు జ్ఞానం సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు. కనుక జ్ఞానులు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాము. జ్ఞానులు వారికి ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా ప్రతి దానిలో, ప్రతి విషయంలో వారు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ జ్ఞానం తమ సొంతము కావాలని, ఆ జ్ఞానాన్ని 10 మందితో పంచుకోవాలని వారు తెలిసినటువంటి జ్ఞానమును, మరి విన్నటువంటి జ్ఞానమును, మళ్ళీ తాము విన్నటువంటి వాటిని పరిశోధించినటువంటి జ్ఞానమును తాము ప్రయోగాత్మకంగా వాళ్ళు విషయ పరిజ్ఞానమును తెలుసుకొని ఆ జ్ఞానమును ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఈ దినమున సువిశేషంలో ఉన్నటువంటి జ్ఞానులు వాళ్ళకు ఖగోళ జ్ఞానము ఉన్నదని, అంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆకాశంలో ఉన్నటువంటి విషయాల గురించి వారు ఎక్కువగా చదువుతున్నారని, వాటి గురించి ఎక్కువగా తెలుసుకున్నారని, ఆ విషయాలపైనే వారు జ్ఞానము కలిగి ఉన్నారని మనకు అర్థమవుతూ ఉంది. కనుక జ్ఞానులు పూర్వం రోజుల్లో జ్ఞానులు ఎవరంటే రాజులు.
రాజులకే అపారమైనటువంటి జ్ఞానము ఉంటుందని ఆనాటి ప్రజలు ఎక్కువగా నమ్మేటటువంటి వారు. ఎవరికైతే రాజకీయ శక్తి ఉంటుందో, ఎవరికైతే అంగబలము ఉంటుందో, ఎవరికైతే దేహదారుఢ్యమైనటువంటి శారీరక బలము, భౌతిక బలము లేక మేధో బలము ఉంటుందో అటువంటి వారే ఈ లోకములో జ్ఞానులుగా ఉంటారు. ఆ జ్ఞానం అనేది రాజులకే ఉంటుంది అని చాలామంది భావించేటటువంటి వారు. అందుకే యేసు ప్రభు వద్దకు జ్ఞానులు వచ్చినారంటే రాజులు వచ్చినారని నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే జ్ఞానులకు జ్ఞానం మీదనే ధ్యాస ఉంటుంది, కానీ ఈ బంగారాన్ని సంపాదించుకోవాలి, పరిమళ ద్రవ్యాలు పూసుకోవాలి, సాంబ్రాన్ని వేసుకోవాలి అన్నటువంటి వీటన్నిటిని సేకరించాలని ఎవరు అనుకోరు. ఉదాహరణకు పూలు అమ్మేవాడు ఏం చేస్తాడు? పూలు ఇస్తాడు. ఎవరన్నా ఇంటికి వస్తే ఏం చేస్తాడు? పూలు ఇస్తాడు. ఎవరన్నా బట్టలు నేసే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరన్నా ఇంటికి వస్తే బట్టలు ఇస్తారు. అదే ఇంట్లో ఏమైనా కానీ తినుబండారాలు చేసి ఉన్నట్లయితే ఎవరన్నా వస్తే ఏం ఇస్తారు? తినుబండారాలు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ విధంగా ఇంట్లో మనకు ఎవరి వద్ద ఏమున్నాయో వాటినే కానుకలుగా ఇస్తూ ఉంటారు. కనుక ప్రియ స్నేహితులారా, ఇప్పుడు వైన్ షాప్ వాడు మీ బంధువు అనుకో, ఆయన వైన్స్ ఇస్తూ ఉంటాడు. మరి ఎవరికి ఏది ఉన్నా కానీ, ఎవరి వద్ద ఏమున్నా కానీ దానినే వాళ్ళు కానుకగా ఇవ్వాలని చూస్తారు. అయితే ఈ బంగారము, ఈ యొక్క సాంబ్రాణి, పరిమళ ద్రవ్యము ఇది ఒక్కో దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి విరివిగా వాడుతూ ఉంటారు. భారతదేశంలో సాంబ్రాణి దండిగా దొరుకుతూ ఉంది. మళ్ళీ మనకు అరేబియా దేశాలకు పోతే అక్కడ పరిమళ ద్రవ్యము ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంకా మనకు ఇటు తూర్పు దిక్కున ఉన్నటువంటి మనకు ఈ పర్షియా, మళ్ళీ అరేబియా, ఇంకా భారతదేశంలో బంగారము విరివిగా దొరుకుతూ ఉంది. కనుక తూర్పు దిక్కు నుండి జ్ఞానులు వస్తారు, తూర్పు దేశం నుండి జ్ఞానులు వస్తారు అని మనకు క్రీస్తు పూర్వమే అందరికీ ఆలోచనలు ఉన్నవి. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశం నుండి మనకు రాజుల విషయంకి వచ్చేసరికి మనము 12 మంది రాజులు అని చెప్పేసి ఇంకా ఎంతమంది అనేది మనకైతే సువిశేషంలో జ్ఞానుల యొక్క సంఖ్య తెలుపబడలేదు. అయితే రాను 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 మనకు ఈ కానుకలు 3 ఉన్నాయి కనుక 3 జ్ఞానులే వచ్చి ఉంటారని, 3 రాజులు వచ్చి ఉంటారని నమ్ముతూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మనం యేసు ప్రభు యొక్క సాక్షాత్కారం గురించి శ్రీసభ కథోలిక సత్యోపదేశము 528 యొక్క సంఖ్య తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 14వ వచనంలో పునీత పౌలు గారు యూదులకును అన్యులకును ఏకమనొచ్చుట ద్వారా అని యేసు ప్రభు ఎటువంటి తారతమ్య భేదం చూపడం లేదు అని మనకు పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈనాటి 2వ పఠనము ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5-6 వచనాల్లో సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును అని పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. అదే మనము 2వ వాటికన్ మహాసభ గ్రంథాల్లో లోకానికి వెలుగు శ్రీసభ అనేటటువంటి అంశంలో 16వ సంఖ్యలో యేసు ప్రభు యొక్క సాక్షాత్కారం గురించి తెలియజేస్తూ ఉన్నది. కనుక ప్రియ స్నేహితులారా, మనము రాజుల గురించి ధ్యానం చేస్తూ ఈ రాజులు అన్య రాజులు అని చెప్పేసి అన్యులైనటువంటి జ్ఞానులు వారు జ్ఞానం కోసం వెతుకుతూ వచ్చి జ్ఞానం కోసము వారు ప్రయోగాత్మకంగా వారు తెలుసుకుంటూ యేసు ప్రభు వద్దకు వచ్చి తమ కానుకలను సమర్పించి సాష్టాంగ ప్రణామం చేసి వారు యేసు ప్రభుని ఆరాధించారు. అయితే ఆ రాజుల పేర్లు ఏమిటి అంటే, ఒక రాజు పేరు మెల్కియోరు రాజు అని. ఈయన మెల్కియోరు అంటే వెలుగు రాజు అని. అయితే ఈయన ఏమిచ్చాడు? బంగారంను కానుకగా ఇచ్చాడు. ఇక 2వ రాజు బల్తజారు.
బల్తజారు అంటే దేవుడు రక్షించును అని ఈయన పరిమళ ద్రవ్యములను కానుకలుగా ఇచ్చారు. కస్పారు ఈయనను బంగారాన్ని, ఇతను ధనమును భద్రపరిచేవాడని, కోశాధికారి అని అర్థము. అయితే ఈయన సాంబ్రాణిని యేసు ప్రభువుకు కానుకగా సమర్పించినాడని మనకు చరిత్ర, మన కథోలిక సాంప్రదాయం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ మెల్కీజోరు, బల్తజారు, కస్పారు వీరు ముగ్గురు యొక్క అవశేషాలను జర్మనీ దేశంలోని కొలోన్ అతిమేత్రాసనంలో అగ్రపీఠంలోని పెద్ద దేవాలయంలో వారు ప్రదర్శనకు భద్రపరిచి ఉన్నారు. ఇప్పటికీ మనం కొలోన్లోని కెథీడ్రల్ దేవాలయానికి వెళ్తే ఈ ముగ్గురు రాజుల యొక్క అవశేషాలను మనం దర్శింపవచ్చును. కనుక ప్రియ స్నేహితులారా, మనము యేసు ప్రభు ఈ లోకానికి రాజుగా, ఈ లోకానికి దేవుని కుమారుడే ఈ లోకాన్ని రక్షకుడుగా జన్మిస్తాడని ఆకాశంలో నక్షత్రం పుట్టింది. తూర్పు దిక్కు నుండి జ్ఞానులు వాళ్ళు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములతో వాళ్ళు కానుకలను తీసుకుని వచ్చి యేసుప్రభుకి అర్పించి సాష్టాంగ ప్రణామం చేసి వారు యేసుప్రభుని ఆరాధించి ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ పండుగ మనం క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచే జరుపుకున్నారని మనకు చరిత్ర చెబుతూ ఉంది. 4వ శతాబ్దం వరకు యేసు ప్రభు పుట్టినరోజునే ఈ క్రీస్తు సాక్షాత్కార పండుగ, ముగ్గురు రాజుల పండుగ జరుపుకునేటటువంటి వారు. అయితే క్రీస్తు శకం 8వ శతాబ్దంలో వీరి పేర్లు ఎవరు, ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు అనేటటువంటి విషయాన్ని అనేకమైనటువంటి పరిశోధనలు చేసి వారి యొక్క పేర్లను వెలుగులోనికి తీసుకుని వచ్చారు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో వీరి యొక్క అవశేషాలను జర్మనీ దేశంలోని కొలోన్ అతిమేత్రాసనంలో వారి యొక్క పెద్ద దేవాలయంలో వీరి యొక్క అవశేషాలను భద్రపరిచి ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మనం ఈ క్రీస్తు సాక్షాత్కార పండుగ అనేది అనాది నుంచి వస్తూ ఉన్నది. ఈనాడు కొత్తగా వచ్చినటువంటి పండుగ కాదు. కనుక ప్రియ స్నేహితులారా, ముగ్గురు రాజుల పండుగ అనేది శ్రీసభ అంతటా మనము క్రిస్మస్ తర్వాత వచ్చేటటువంటి ఆదివారం తిరుకుటుంబ పండుగ చేసుకుంటాము. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారమున మనము ముగ్గురు రాజుల పండుగ అని, జ్ఞానుల పండుగ అని, క్రీస్తు సాక్షాత్కార పండుగ అని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగను మన తెలుగు ప్రాంతంలో గుంటూరు మేత్రాసనంలోని పాటిబండ్ల విచారంలో, నల్గొండ మేత్రాసనంలోని కేదేపల్లిలో, మళ్ళీ కడప మేత్రాసనంలోని ముద్దనూరు విచారంలో ఈ పండుగలు జరుపుతూ ఉన్నారు. ఇంకా చాలా గ్రామాల్లో భారీ ఎత్తున చేయకున్నా కానీ ఓ మాదిరిగా కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. కనుక యేసు ప్రభు ఈ లోకానికి ఒక అవతార పురుషుడిగా నరావతారంలో జన్మించినాడని ఆకాశమున నక్షత్రము అంటే ఈ సృష్టి సాక్ష్యమిస్తూ ఉన్నది. కనుక వారు ముగ్గురు జ్ఞానులు, వారు ముగ్గురు రాజులు, వాళ్ళు తూర్పు దిక్కు నుండి వాళ్ళు ఆ చుక్కను చూసి వస్తూ 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 ఉన్నారు. తీరా వాళ్ళు యెరూషలేముకి వచ్చేసరికి ఆ హేరోదు రాజు ఉన్నటువంటి అంతఃపురాన్ని చూసి బహుశా ఇతను ఇక్కడే పుట్టి ఉండవచ్చు అని ఆకాశాన్ని చూడటం మానేసి వారు హేరోదు రాజు యొక్క రాజకోటను చూసి వాళ్ళు మోసపోయినారు. వాళ్ళు ఆకాశాన్ని చూడలేదు. వాళ్ళు ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూసుకుంటూ ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని వెంబడిస్తూ వాళ్ళు యెరూషలేము రాగానే హేరోదు రాజు దేవుని కుమారుడు మరి ఇక్కడ జన్మించి ఉంటాడని వాళ్ళు ఆలోచన చేసి, వారు తప్పుడు ఆలోచన చేసి హేరోదు రాజు దగ్గరికి పోయారు. హేరోదు రాజు ఏమన్నాడు, నేను బ్రతికుండగా మరి యూదారాజు జన్మించడమా అని చెప్పేసి అతను ఇక అనేకమైనటువంటి విధాలుగా అతను ప్రవర్తించినాడు. అయితే ఆఖరికి అక్కడ ఉన్నటువంటి వారిని తన ఆస్థాన కవులను పిలిపించి, ఆస్థానంలో ఉన్నటువంటి రచయితలను పిలిపించి, ఆస్థానంలో ఉన్నటువంటి సిద్ధాంతపరులను వాళ్ళని పిలిపించి, సిద్ధాంతులను పిలిపించి
ఈయన ఎక్కడ యూదుల రాజు ఎక్కడ జన్మిస్తాడని ఎక్కడ ప్రవచించబడినది అని అడిగినప్పుడు ఇదిగో ఈ విధంగా జన్మిస్తాడు అని చెప్పేసి మనకు మలాకి గ్రంథము, మీకా గ్రంథము గురించి మరియు ఇతర గ్రంథాల్లోని అనేకమైన గ్రంథాలను వాళ్ళు పరిశోధించి ఇదిగో ఆయన ఇక్కడ జన్మించును అని చెప్పేసి బెత్లెహేములో జన్మిస్తాడు అని చెప్పేసి వాళ్ళు తెలియజేయగా, అయితే మీరు బెత్లెహేముకు వెళ్ళి ఆరాధించి వచ్చి నాకు చెప్తే నేను కూడా వెళ్ళి ఆరాధించి వస్తాను అని హేరోదు రాజు వారిని పంపించాడు. అయితే హేరోదు రాజు వారి వెంబడి పోలేదు. ఎందుకంటే ఆయన రోమా ప్రభుత్వానికి చెందినవాడు కనుక, రోమీయుడు కనుక, ఆయన యూదులను పాలించేటటువంటి ఆనాటి రాజు కనుక ఆయన తాను దిగిరావడానికి తాను ఇష్టపడక, తనను తాను తగ్గించుకోవడం ఇష్టం లేక ఆ రాజులను, ఆ జ్ఞానులను పంపించాడు. వారు వెళ్ళి వాళ్ళు చూసరికి బయటికి వచ్చిన తర్వాత మరలా వారికి ఆకాశంన నక్షత్రం కనపడింది. అవును, మనం నక్షత్రాన్ని వెంబడించకుండా, మనం నక్షత్రాన్ని అనుసరించకుండా మనము ఈ రాజకోటను చూసి ఇందులో జన్మించి ఉంటాడని మనము తప్పుడు ఆలోచన